వేట కోసం అడవికి వచ్చిన శంతన మహారాజు గడ్డి పొదల్లో ఏడుస్తున్న ఈ ఇద్దరు పసిబిడ్డలను చూస్తాడు. పక్కనే ధనుర్బాణాలు ఉండటం చూసి వీరెవరో గొప్ప ధనుర్ధారి బిడ్డలని గ్రహిస్తాడు. వారిపై జాలి కలిగి వారిని తన రాజభవనానికి తీసుకువస్తాడు. జాలితో పెంచబడ్డాడు కాబట్టి అతడికి కృపుడు అని పేరు పెట్టారు. ఆడబిడ్డకు కృపి అని పేరు పెట్టారు. ఈమె తరువాత ద్రోణాచార్యుడిని వివాహం చేసుకుంటుంది. తరువాత కాలంలో శరద్వంతుడు తన బిడ్డల గురించి తెలుసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన కుమారుడైన కృపుడికి రహస్యమైన ఆయుధ విద్యలన్నీ, సకల ధనుర్వేదాన్ని నేర్పిస్తాడు. కృపుడు అల్పకాలంలోనే గొప్ప ఆచార్యుడిగా అనగా కృపాచార్యుడిగా పేరు సంపాదిస్తాడు. కౌరవ పాండవులిప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. వారికి యుద్ధ విద్యలు నేర్పించడానికి ఒక సమర్థుడైన గురువు కావాలి. భీష్ముడు కృపాచార్యుడి జ్ఞానాన్ని, ఆయన నడవడికను గమనిస్తాడు. కృపాచార్యుడు కేవలం యుద్ధవీరుడే కాదు, గొప్ప శాంత స్వభావి మరియు ధర్మపరుడు. భీష్ముడు ఆయనను కలిసి తన మనవళ్లకు విద్యాబుద్ధులు నేర్పించమని కోరుతాడు. కృపాచార్యుడు హస్తినాపురానికి మొదటి రాజగురువు అవుతాడు.